शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈరోజు మనం ఈ వీడియోలో నిన్నటి వీడియోలో భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్మయోగం ఎలా చేయాలి ఏంటి అని వివరిస్తూ ఉన్నారు. అర్జునుడు మళ్ళీ ఈ విధంగా అడుగుతున్నాడు అన్నమాట. అర్జున ఉవాచ అదః కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అవిచ్ఛిన్నపి వార్ణేష్య బలాదివ వియోజితః. అర్జునుడు ఇలా పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నను ఇతరులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచుండును. శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు అనుకుతున్నాడు అనమాట. మనిషికి ఇష్టం లేకున్నా కానీ ఇతరులు బలవంతం చేస్తే దేని ప్రభావం అంటే దేని వల్ల వాళ్ళు ఇతరులు చెప్పే ఏ మాటల వల్ల ఏ దాని వల్ల ప్రభావం పొంది పాపములు చేస్తున్నాడు చెప్పు కృష్ణ భగవాన్ అని అడుగుతున్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము, ఇదియే క్రోధ రూపమును దాల్చును. ఇది మహాసనము, భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాపాకర్మ చరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. మనిషికి రజోగుణం అనేది ఉంటుందన్నమాట. ఆ రజోగుణం ఎక్కువైనప్పుడు ఆ రజోగుణం నుండి ఉద్భవించిందే కామము. కామం అంటే కోరిక, ఏదైనా సరే కోరిక. ఆ కోరిక తీరనప్పుడు మనకి ఆటోమేటిక్గా క్రోధం అంటే కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో మనము ఏమేం చేస్తున్నామో మనం విచక్షణ కోల్పోతాము. పాపకర్మాచరణములు చేయగలుగుతామంటే మనం ఆ కోపంలోనే ఎన్నో పాపాలు, చేయకూడని పనులు ఎన్నో చేస్తామంట. కాబట్టి మనం రజోగుణం అనేదాన్నే మనం పరమశత్రువుగా భావించాలి. ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భా తథా తేనేదమావృతం. పొగచే అగ్నియు ధూళిచే అద్దము మావిచే గర్భము కప్పివేయుబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమైయుండును. పొగ వచ్చిందనుకోండి, మనము పొయ్యి వెలిగిస్తారు లేకపోతే ఏదైనా యజ్ఞాల దగ్గర చేస్తాము. ఎక్కువ పొగ వస్తే ఏమవుతుందంటే అగ్ని అనేది, నిప్పు అనేది ఆరిపోతుంది. ఆ పొగ అనేది నిప్పును కప్పేసిద్ది అనమాట. ధూళిచే అద్దము, ధూళి అంటే దుమ్ము అనమాట. దుమ్ము ధూళి ఇదేమన్నా అద్దం మీద పడింది అనుకోండి, మన ముఖం కనిపిస్తుందా? మనకి ప్రతిబింబం అనేది కనిపించవు. అంటే దుమ్ముతో అద్దము. మావిచే గర్భము అంటే మనకి గర్భాశయంలో మన బిడ్డని మావి అంటాం కదా, ఆ మావి ఆ మన గర్భం చుట్టూ ఉంటుందన్నమాట. ఆ మావిచే కప్పివేయబడున్న గర్భము లాగానే పొగచే ఎట్లయితే అగ్ని కప్పబడుతుందో, ధూళిచే అద్దము ఎట్లా కప్పబడుతుందో, మావిచే గర్భం ఎలా కప్పివేయబడుతుందో, అలాగే మన జ్ఞానమును అంటే మన ఆలోచనను, మన బుద్ధిని కామం అనే క్రోధం చేత కప్పబడి ఉంటుందన్నమాట. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున,
కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికినీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి, అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. కామం అనేది ఎప్పుడు కూడా అగ్నితో, అంటే అగ్ని ఎలాంటిది, పట్టుకుంటే కాలుతుందనమాట. అలానే కామము కూడా ఒక బాధను కలిగించే విషయం అనమాట. అలాంటిది ఎప్పటికీ కామం అనేది మనిషికి ఎప్పటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి, అంటే వైరి అంటే పోరు అనమాట. ఆ జ్ఞానులకు ఆ కామానికి ఎప్పుడు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది మనుష్యుని జ్ఞానాన్ని కప్పివేస్తుందంట. ఇంద్రియాని మనోబుద్ధి అస్యాధిష్టానుముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. ఇంద్రియములు అంటే మనలోని ఇంద్రియములు ఏమేమి ఉంటాయి, మనస్సు, బుద్ధి. ఈ కామాలకు, ఈ కామం అనే వాటికి ఇవే వాటికి స్థానాలంట. మన మనస్సును కామం అనేది కప్పబడితే ఆటోమేటిక్గా మన మనస్సు, మన మైండ్లో ఉన్న బుద్ధి, జ్ఞానం అనేది కప్పివేసి మనకు మోహం అనే దాన్ని ఏర్పరచుకుంటామంట. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానాం ప్రజహీహ్యేవం జ్ఞాన విజ్ఞాననాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపుము. ఓ అర్జున, మొదట మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్న ఇంద్రియాలను మన వశంలో ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జ్ఞానంని నశింపజేసేటువంటి ఆ కామం అనే దాన్ని మనము ఎదుర్కొనగలము. సర్వశక్తులు అయిన వడ్డి ఎదుర్కోవాలి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు ససః. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటే మనస్సు, దాని కంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. మనలో ఉన్న ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయంట. వాటికంటే కూడా ఇంద్రియముల కంటే మన మనస్సు అనేది ఇంద్రియాల కంటే ఇంకా బలమైనది. అందుకనే మన ఇంద్రియాలని మన మనస్సుతో వశపరుచుకోవాలి. మన మనస్సు కంటే కూడా మనలోని బుద్ధి ఇంకా ఎంతో శక్తివంతమంట. ఆ బుద్ధి కంటే, మన ఇంద్రియాల కంటే మన మనస్సు బలం, మన మనస్సు కంటే మన బుద్ధి ఇంకా శక్తివంతం. ఆ శక్తి అంటే ఆ బుద్ధి కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది ఏంటి అంటే మనలో ఉన్న ఆత్మ, సూక్ష్మమైనది. మన ఆత్మ మనకు కనిపిస్తుందా అంటే కనిపించదు, కానీ ఆ ఆత్మ, మనలో ఉన్న కనిపించని సూక్ష్మమైన ఆత్మ ఎంతో శక్తివంతమైనది. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మ పరమైనదని, అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వరసపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఈ విధంగా అంటే బుద్ధి కంటే మన ఆత్మ ఎంతో శక్తివంతమైనదని చెప్పుకున్నాం కదా. అలాంటి ఆత్మ ద్వారా మనలో ఉన్న బుద్ధి, అంటే మన మనస్సు కంటే బుద్ధి శక్తివంతమైనది. ఆ బుద్ధి ద్వారా మన మనస్సును వశపరుచుకొని ఆ మనస్సు చేత దుర్జయ శత్రువైన, అంటే మనకు మిక్కిలి శత్రువుగా ఉన్న కామాన్ని మనలో నుంచి నిర్మూలించు, అంటే పోగొట్టుకోండి. ఓం
తత్సద్దితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్తుః బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఇంతటితో 3వ అధ్యాయం కర్మయోగం సమాప్తము. చూసారు కదా, మనకు శ్రీకృష్ణ భగవానులు ఫస్ట్ ఆత్మయోగము, కర్మయోగము, తర్వాత జ్ఞానయోగము, తర్వాత ఆత్మయోగము, ఇప్పుడు కర్మ చేత మనం చేసే బుద్ధి పనుల చేత ఎలాంటి మన కర్మలను మనము ఎలా నిర్మూలించుకోవాలి, అసలు మనలో ఉన్న బుద్ధి చేత కామాన్ని, క్రోధాన్ని అనే శత్రువులను మనం ఎలా నిర్మూలించుకోవాలో 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అర్జునికి చెప్తున్నట్టుగానే మనకి కూడా చెప్పారు. కనుక మనం కూడా మన మనస్సును నిలకడగా ఉంచుకొని మన బుద్ధి చేత మనలో ఉన్న కామాన్ని, క్రోధాన్ని, ఇతర దుర్జయ శత్రువులైన విషయాలన్నింటినీ మనం నిర్మూలించుకొని మనం మంచిగా ఉందాము అని కోరుకుంటున్నాను. ఓం తత్సత్. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః.